ఆ ఐరన్ స్ట్రక్చర్కి అందంగా ఓ రూపం కల్పించి ఇదిగో ఈ కనకరాజు కొరియన్ కనకరాజు అనేందుకు కాంక్రీట్ లాగా నిలబెట్టి స్ట్రాంగ్ వాల్ లాగా చేయగలిగాడు. దానికి సత్య ప్రధానమైన కారణం అయితే దానికి మరి వాళ్ళకి రంగులు అందాలు కావాలి కాబట్టి ఆ అందాలు అది ఇచ్చింది రితిక. రితిక యు డే ఫెంటాస్టిక్ జాబ్ అండ్ నీ గ్లామరు అది చూస్తుంటే వావ్ అనిపించింది నాకు. ఆ వావ్ ఇక్కడ వాడాలంటే మీరు ఇందాక నుంచి హింట్ ఇస్తారంట. తను నిజంగానే వావ్ చాలా బాగుంది. అది కొరియన్ దీంట్లోని హుషారు కానీ ఇవన్నీ ఎక్సలెంట్ అమ్మా. తర్వాత ఇక మన ఇతర ఆర్టిస్టులు పోలిస్తే కనుక నాకు మన ఉనికిదాకా ఉన్నారు, వెళ్ళిపోయారు ఆయన, మురళీధరన్ గౌడ్ గారు. ఓకే, ఆయన ఎక్సలెంట్, ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన సినిమాలు చూస్తుంటాం, ఎంత సహజంగా చేస్తుంటారో వారు కూడా ఇందులో కామెడీకి ఉపయోగపడ్డారు. అండ్ ఈ సినిమా విలేజ్ నుంచి ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ ఫిల్మ్ చూసేట్లే ఉంది, అంత బాగా ఉంది. దీనికి చాలా ఖర్చు ఉంటుంది కదా అనుకున్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే చాలా బడ్జెట్, చాలా లిమిట్ తోటి, బడ్జెట్ కన్స్ట్రైన్ తోటి వాటితోటి కూడా ఆయన అది చేయగలిగి ఆ ఫీలింగ్ ఇవ్వగలిగాడంటే